హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా క్రియేషన్స్. ఇంకా ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను రేపు సండే కదా 6 o'clock వరకు హాయిగా పడుకోవచ్చని అనుకున్నాను. కానీ ఎక్కడ మా బుడ్డోడికి హోంవర్క్ రాయలేదన్న విషయం మార్నింగ్ 4:30కే గుర్తొచ్చేసిందండి బాబు. రే బాబు సండే కదరా, డే మొత్తం టైం ఉంటుందంటే అస్సలు వినడే. వాడు పడుకోడు, నన్ను పడుకోని. హోంవర్క్ పెండింగ్లో ఉంటే చాలా భయం, అలా అని ఒక్కడు కూడా రాసుకోలేడండి. ఇంకేం చేస్తాం, 4:30 నుంచే హోంవర్క్ స్టార్ట్ చేసాం. ఇంకా హాలిడే అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ ఒకటే కంప్లీట్ చేశాను, అదే మా వాళ్ళకి పెట్టేశాను. ఇంకా లంచ్ అయితే మధ్యాహ్నం ప్రిపేర్ చేయొచ్చులే కదా అనేసి నేనైతే మా పిల్లల లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు, ఇంకా వాళ్ళ షూస్ అన్నీ క్లీన్ చేయడానికి హాలిడే రోజే టైం ఉంటుంది కదా అండి, అలాగని నేను క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి. ఇవి క్లీన్ చేయడానికి 1 hour పట్టింది. నా గురించి మీకు ఎప్పుడు చెప్పలేదు కదా అండి. నా పేరు సంధ్య, మాది తెలంగాణ స్టేట్లో నల్గొండ డిస్టిక్ అండి. మిర్యాలగూడ పక్కన ఒక విలేజ్లో ఉంటాం మేము. అదొక జాయింట్ ఫ్యామిలీ అండి. మా ఇంట్లో అత్తయ్య, మామయ్య, ఇంకా మా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాము. మా పిల్లలతో సహా 9 members అయితే ఉంటామండి మేము. ఇంకా మా హస్బెండ్ అయితే వ్యవసాయమే చేస్తాడండి, మాకు పొలం ఉంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేశాక ఆరబెట్టడంలో మా బుడ్డోడు అయితే నాకు హెల్ప్ చేశాడండి. మమ్మీ నేను కూడా ఆరబెడతానని చెప్పి. ఇంట్లో 2 గేదెలు కూడా ఉన్నాయండి. దానికి రీసెంట్గా ఓ పాప పుట్టింది. దాంతో మా బుడ్డోడు ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటాడు. బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లంచ్ టైం అయిపోయిందండి. లంచ్లోకి అయితే నేను చికెన్ ఇంకా బగారా రైస్ చేశాను. ఇది మా పిల్లలకు చాలా ఇష్టం. నా పనిలో నేనుంటే ఇంకా మా పిల్లలు చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పాత బొమ్మలకి అంతో ఇంతో ప్రాణం ఉంటే దాన్ని కూడా చంపేద్దాం అన్నట్టు చేస్తున్నారు చూడండి, సీరియస్గా. ఇంకా మా బుడ్డోని చూడండి. ఏం చేస్తున్నావు? ఏంది ఇదంతా పెంట పెంట చేసినావు? ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను, వాళ్ళకి తినిపించడానికి 1 గంట పట్టిందండి బాబోయ్. వీళ్ళకి స్కూల్ అయితేనే కరెక్ట్ అండి, పెట్టింది తినేసి శుభ్రంగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర ఉన్న రోజైతే పని చేసామన్న తృప్తి ఉండదు, ఖాళీగా కూర్చున్నామన్న తృప్తి కూడా ఉండదు. పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది. నేను ఫ్రెష్ అయి తినేసరికి 3 o'clock అయిపోయింది. కస్టమర్ బ్లౌజ్ ఒకటి పెండింగ్ ఉంటే ఈ 1 hour టైం ఉంది కదా అనేసి కంప్లీట్ చేద్దామని కూర్చున్నానండి. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 4 o'clock అయింది. ఇంకేముంది, 4 o'clockకి స్నాక్స్ టైం కదండి, మళ్ళీ ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టాలి. స్నాక్స్ పెట్టిన తర్వాత ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకా రోజు ఇదే రొటీన్ అండి. రోజు అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పని జరగదండి, అంతా అసంతృప్తిగానే ఉంటుంది. పిల్లలతో ఇలాగే ఉండే మమ్మీలు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.